everyone. So my dear NEET aspirants, 2026 NEET exam is on May 3rd. ఈ రోజు సండే, మళ్ళీ నెక్స్ట్ సండే రోజు మీ నీట్ ఎగ్జామ్. జస్ట్ 1 week లెఫ్ట్ ఫర్ యువర్ ఫైనల్ యుద్ధం అన్నమాట. సో నీట్ ఎగ్జామ్ లాస్ట్ 7 days రియలీ మ్యాటర్స్. ఎందుకంటే ఈ లాస్ట్ 7 days లో మీరు ఏదైతే స్ట్రాటజీ ఫాలో చేస్తున్నారో దట్ విల్ ఎఫెక్ట్ యువర్ మార్క్స్, దట్ విల్ ఎఫెక్ట్ యువర్ ర్యాంక్. అండ్ వన్ మోర్ థింగ్, ఈ లాస్ట్ 7 days లో కొన్ని మిస్టేక్స్ యూ మస్ట్ అవాయిడ్. అయితే ఆ స్ట్రాటజీ ఏంటి, మనం ఏం చేయాలి, ఏం చేయొద్దు, అది కూడా చాలా ఇంపార్టెంట్. సో లెట్ us discuss that. And this period, this 7 days, last 1 week is very very crucial. Just one golden tip you can follow: stay calm, be away from negative people and negative talk. అది నేను చెప్తాను ఇప్పుడు కూడా. And just keep your calm. And whatever you have studied, you will do well. Don't worry. You should have that self belief. Okay, just believe yourself, trust yourself. So the first thing which I want to tell you, students అందరూ ఏమనుకుంటారంటే more mock test అంటే more marks. That is not the truth. Okay, so last 7 days లో మీరు just 2 to 3 mock test or maximum 4 mock test practice చేసినా చాలు. ఓకే, ఎందుకంటే యూ హ్యావ్ టు గివ్ టైమ్ ఫర్ ప్రిపేరింగ్, రివిజన్. ఓకే, లాస్ట్ మినిట్ రివిజన్, వీక్ ఏరియాస్ ని అన్ని మీరు కవర్ చేసుకోవాలి, స్ట్రాంగ్ ఏరియాస్ ని మళ్ళీ మళ్ళీ రివైజ్ చేయాలి. కానీ మీ వీక్ ఏరియాస్ ఏదైతే ఉంటుంది అది కూడా మీరు రివైజ్ చేసుకోవాలి. సో అవన్నీ మనకు టైం కావాలి. కాబట్టి లాస్ట్ 7 days లో అంటే కొంతమంది ఏమనుకుంటారు, 1 day లో నేను 10 మాక్ టెస్ట్ ఆర్ 11 మాక్ టెస్ట్ అంటే డే అంతా నేను మాక్ టెస్ట్ ప్రాక్టీస్ చేస్తాను అంటే దట్ ఈస్ నాట్ ద అడ్వైజబుల్ థింగ్. ఓకే, యూ షుడ్ రివైజ్ అండ్ ప్రాక్టీస్ మాక్ టెస్ట్. అండ్ మాక్ టెస్ట్ ఏదైతే మీరు ప్రాక్టీస్ చేస్తారో మాక్సిమం ఈ 7 days లో 4 మాక్ టెస్ట్ ప్రాక్టీస్ చేసేయండి. దాంట్లో కూడా ఎర్రర్ అనాలిసిస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఏదైతే మిస్టేక్స్ చేస్తున్నారు, ఓకే, ఆ క్వశ్చన్స్ లో ఏదైతే మిస్టేక్స్ చేస్తున్నారు ఆ మిస్టేక్స్ ని మళ్ళీ సపోజ్ ఒక క్వశ్చన్ మిస్టేక్ అయింది, ఆ టాపిక్ ఏది, గో బ్యాక్ టు ద టాపిక్ అండ్ రివైజ్ ద టాపిక్. రివైజింగ్ దట్ పర్టికులర్ టాపిక్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మాక్ టెస్ట్ లో ఆ టాపిక్ నుంచి క్వశ్చన్ ఉంది అంటే అది ఒక ఇంపార్టెంట్ టాపిక్, ఒక PYQ టాపిక్ అన్నమాట. అయితే గో బ్యాక్ అండ్ రివైజ్ దట్. మొత్తం ఎంటైర్ కాన్సెప్ట్ ని మీరు రివిజన్ చేసేస్తే మళ్ళీ ఆ కాన్సెప్ట్ రిలేటెడ్, ఆ టాపిక్ రిలేటెడ్ మిస్టేక్ యూ విల్ నాట్ కమిట్ అగైన్. ఓకే, సో ఎర్రర్ అనాలిసిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకొకటి ఏంటంటే డోంట్ స్టార్ట్ ఎ న్యూ టాపిక్. ఓకే, ఈ లాస్ట్ 7 days లో ఇఫ్ యూ థింక్ నేను ఒక కొత్త టాపిక్ చదివితే నాకు వచ్చేస్తుంది, ఇట్ విల్ బి బెనిఫిషియల్, నో. సో ఫ్యాక్ట్ ఏంటంటే ఇట్ ఈస్ నెవర్ గోయింగ్ టు బెనిఫిట్ యూ. ఓకే, సో వాట్ ఎవర్ యూ హ్యావ్ ఆల్రెడీ స్టడీడ్, రీవర్క్ ఆన్ దాట్, రివైజ్ దాట్, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఓకే, ఇంకొకటి ఏంటంటే స్లీప్ డిప్రివేషన్. చాలా మంది స్టూడెంట్స్ అంటారంటే లాస్ట్ 7 days ఐ విల్ గివ్ మై బెస్ట్ అనుకొని దే విల్ హ్యావ్ వెరీ లెస్ స్లీప్. అంటే 3 hours 4 hours పడుకోవడం. దానివల్ల ఏమైతుంది, ఎగ్జామ్ డే నెక్స్ట్ సండే May 3rd వెన్ యూ ఆర్ గోయింగ్ టు రైట్ యువర్ ఎగ్జామ్, ఆ రోజు ప్రాబ్లం ఏమైతుంది, యువర్ ఎఫిషియన్సీ విల్ బి డిక్రీజ్డ్. ఓకే, సో మీ ఫోకస్ అనేది డిక్రీజ్ అయిపోతుంది, మీ ఎఫిషియన్సీ అనేది డిక్రీజ్ అవుతుంది. సో మనకు కావాల్సిన ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే యూ హ్యావ్ టు గెట్ సమ్ గుడ్ స్లీప్ ఎవ్రీ డే. ఈ లాస్ట్ వీక్ లో మినిమం 6 to 7 hours స్లీప్ అయితే ఖచ్చితంగా ఉండాలి. సో దట్ యూ క్యాన్ బి సూపర్ యాక్టివ్ ఆన్ ద exam day. Okay, next Sunday you have to be your brain have to be that efficiency. Okay, it needs that efficiency. Okay, then don't solve tough questions. ఇది ఒక మిస్టేక్ చాలా మంది స్టూడెంట్స్ చేస్తారు. ఈ టైంలో టఫ్ క్వశ్చన్స్ ని మీరు పట్టుకుంటే అక్కడ ప్రాబ్లం ఏమైతుంది, యువర్ కాన్ఫిడెన్స్ విల్ బి హ్యాంపర్డ్. ఓకే, సో యూ విల్ ఫీల్ వెరీ లెస్ కాన్ఫిడెంట్. ఎందుకు అవన్నీ, ఎందుకు, వై యూ వాంట్ టు డిమోటివేట్ యువర్ సెల్ఫ్. ఓకే, యూ షుడ్ నెవర్ డూ దట్. మోడరేట్ క్వశ్చన్, ఈజీ క్వశ్చన్ అంటే ఓన్లీ టఫ్ క్వశ్చన్స్ నుంచి నీట్ లో అడుగుతారు, అలా ఏమి ఉండవు. టఫ్ క్వశ్చన్స్ ఒకటే కాదు, మోడరేట్ క్వశ్చన్స్, ఈజీ క్వశ్చన్స్ అవి కూడా మనం ప్రాక్టీస్ చేయాలి. ఏదైతే క్వశ్చన్ మీకు బాగా టఫ్ అనిపిస్తుంది, ప్లీజ్ డోంట్ బ్రేక్ యువర్ హెడ్ ఫర్ దాట్. Go skip that and move ahead. Okay, so confidence level, it should be maintained. That is also important. Then very important thing, ఇది ఏంటంటే మీ లైఫ్ లో మీరు ఎప్పుడైతే నీట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశారో I can tell you there are some people who will continuously be telling you negative thing. ఎందుకు బైపీసీ తీసుకున్నావు, ఎందుకు ఆ బయాలజీ, అసలు దాంట్లో కెరియర్ ఆప్షన్ లేదు, దాంట్లో ఇది లేదు, MBBS చేయడం ఏదైనా ఈజీ థింగ్, చాలా టైం పడుతుంది, ఇట్లా నెగటివ్ మాట చాలా మంది మీకు చెప్పి ఉండొచ్చు, ఐఎమ్ ష్యూర్. ఓకే, సో
ఇట్లాంటి నెగటివ్ పీపుల్, సి యు ఆర్ గోయింగ్ టు బి అ డాక్టర్. డాక్టర్ అంటే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఈక్వలెంట్ టు గాడ్. ఓకే, అంత రెస్పెక్ట్ఫుల్ ప్రొఫెషన్ అది. సో దేవుడితో సమానంగా, దేవుడితో ఈక్వలెంట్ గా ప్రొఫెషన్ ఉంటుంది అంటే మీరు ఏదైతే సాక్రిఫైస్ చేస్తారో, ఏదైతే కష్టపడతారో, ఇట్ ఈస్ వర్త్ ఆఫ్ హ్యావింగ్ దట్ ప్రొఫెషన్, హ్యావింగ్ దట్ గోల్ వన్ డే. సో యూ నో వాట్ యు ఆర్ డూయింగ్. ఓకే, సో మీరు చేసేది ఏంటంటే నెగటివ్ పీపుల్, నెగటివ్ టాక్, జస్ట్ ఇగ్నోర్ దెమ్, జస్ట్ ఇగ్నోర్ ఇట్ ఫ్రమ్ యువర్ లైఫ్. ఓకే, బిలీవ్ మీ, నెగటివ్ అట్మాస్ఫియర్, నెగటివ్ సర్కిల్, నెగటివ్ పీపుల్ ని మీరు ఇగ్నోర్ చేస్తేనే యూ కెన్ డూ వెల్ ఇన్ యువర్ ఎగ్జామ్ ఆర్ ఇన్ యువర్ కెరియర్ ఆర్ ఎనీథింగ్. ఓకే, సో ఫస్ట్ థింగ్ యూ డూ దిస్. అండ్ ఎస్పెషల్లీ ఎగ్జామ్ టైంలో అస్సలు మనం ఎవరైతే చెప్తారు కదా నీట్ ఎగ్జామ్ ఇట్లా టఫ్ గా వస్తుంది, అక్కడ చూడు లాస్ట్ ఇయర్ ఇలా అయింది, మొన్న ఇట్లా అయింది, అవన్నీ మీరు వినొద్దు. వాట్ ఎవర్ యూ హ్యావ్ స్టడీడ్ ఇట్ విల్ వర్క్ ఫర్ యూ. ఓకే, డోంట్ వరీ. సో డోంట్ సెల్ఫ్ డౌట్. ఓకే, సెల్ఫ్ డౌటింగ్ అనేది వెరీ వెరీ బ్యాడ్ అన్నమాట. యూ సి, మీరు ఇఫ్ యూ డోంట్ బిలీవ్ యువర్ సెల్ఫ్, హూ ఇస్ గోయింగ్ టు కమ్ అండ్ బిలీవ్ యూ? ఓకే, మీకు మీ మీద ఫస్ట్ నమ్మకం ఉండాలి కదా, తర్వాత వేరే వాళ్ళు లైక్ అదర్ పర్సన్స్ విల్ ట్రస్ట్ యూ. ద ఫస్ట్ థింగ్ ఇంపార్టెంట్ ఇస్ యూ షుడ్ trust yourself. Okay, so you should have that belief in yourself, believe yourself. So the only thing you have to do is ee 7 days lo revise, practice, analyze ante error analysis, and stay calm. That's all. That's the best thing you have to do. You just have to be stay very relaxed and calm anamata. Avoid negative people and mock test. 3 to 4 మాక్ టెస్ట్ ఈ 7 days లో చేసేయండి. ఎర్రర్ అనాలిసిస్ చేయండి, ఎన్సీఆర్టీ రివైజ్ చేయండి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. హ్యావ్ సమ్ హెల్దీ ఫుడ్. ఫుడ్ అండ్ స్లీప్, ఈ 2 ఫ్యాక్టర్స్ అఫెక్ట్స్ యువర్ హెల్త్. మీ హెల్త్ పాడైంది అంటే ఇట్ ఆబ్వియస్లీ ఇట్ విల్ అఫెక్ట్ యువర్ మెంటల్ హెల్త్ అన్నమాట. ఓకే, మెంటల్ క్యాపబిలిటీ అన్నమాట. సో మై డియర్ నీట్ ఆస్పిరెంట్స్, 2026 May 3rd is going to be an amazing day for you all. Don't worry, whatever you have studied, adi baane jarugutadi. So just do your best. Ee last 7 days lo kuda try to give your best and forget the rest. Okay, so that is the motto. And me 200% effort meer icheseyandi and leave it to the God. Okay, and just keep working hard. A consistency last next Saturday varaku kuda chestune undandi. Don't worry, మళ్ళీ మనం కలుద్దాం ఇంకొక వీడియోలో. కీప్ యువర్ ప్రిపరేషన్ అప్. Bye bye, all the best.